హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మరి ఎటొచ్చి నేనే మరి మీరు లైక్ ఇవ్వడం లేదు, అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా నేను మరిన్ని వీడియోలు చేయడానికి ముందుకెళ్తా ఉంటాను. మరి ఈరోజు మీరు ఆ పనిలో ఉండండి. అలాగే రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో నేను ఉంటాను. ఎవరు బాబు? ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బా, రాక అల్లం వెల్లుల్లి పేస్ట్ గాడు, అదే లేవా వేస్ట్ గాడు మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు. ఇదిగో వెల్లంపల్లి, ఏంది కన్ను పోయిందన్నారు, బాగానే కనిపిస్తా ఉందా? అయినా దెబ్బ కుడి కన్నుకు తగిలిందో ఎడమ కన్నుకు తగిలిందో కూడా తెలియనంత నాటకాన్ని రక్తి కట్టించి దొరికిపోయి ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయాడు. ఇదిగో ఎల్లంపల్లి, కన్ను బాగానే ఉంది, నీ బొట్టు బాగానే ఉంది, కానీ మ్యాటర్ ఏందో చెప్పాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిదారులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏకొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్లి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లాండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులున్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్లి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఏందేంది దుర్మార్గమైన పనుల గురించి వైసీపీ వాళ్ళు మాట్లాడటమా? అది మీ ట్రేడ్ మార్క్ కదా. అయినా ముందుగా వెల్లుల్లి, నీకు మాట చెబుతా, వీలైతే రాసుకో, లేదంటే బండ గుర్తుగా కొండ గుర్తుగా అనుకుని మైండ్లో ఎట్టేసుకో. ఏటంటే సమయం, అదే టైము ఎప్పుడు ఒకేలాగా ఉండదో, అది గిర్రును తిరిగిపోద్ది, అంతే గిర్రున అహంకారులను పాతాళ లోకానికి తొక్కేస్తుంది. ఆ చేత ఇప్పుడు టైము నువ్వు చెబుతున్నావే ఆ కూటమిది, మీ టైంలో మీరు రెచ్చిపోయారు, మరి ప్రతిచర్య ఉండాలి కదా. అదే కదా సృష్టి ధర్మం. దాన్ని తప్పంటే అట్ట నొప్పెట్టిందనుకో జెండు బామో టైగర్ బామో రాసుకోవాలి, అంతేగాని గోటాల ముందుకు వచ్చి అరిస్తే కొండ కోటింగ్ కూడా రెడీగా ఉంటుంది. అర్థమైందా? మీరు నేర్పిన విద్యే కొబ్బరి చెప్పుల ఎల్లంపల్లి వాళ్ళు చేస్తుంది. అంతగా షాక్ అయిపోకు. నరముల బలహీనత వచ్చి మలబద్ధకం రాగలదు. అసలే నువ్వు పైల్స్ పరాంకుశాని అని మీ విజయవాడలో టాక్ ఉంది. అంచేత నువ్వు ఆవేశపడి ప్రయోజనం లేనే లేదు. పాపం చిన్న నాయకులు, వాళ్ళ మీద మీ ప్రతీకారాలు నాకు అర్థం కావట్లేదు. 164 సీట్లతో మీరు గెలిచారు. ఇంకా మీకు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చూసుకో ఆలోచించండి. మీరు అమరావతి క్యాపిటల్ అని చెప్పి అంటున్నారు, బాగానే ఉంది. కానీ ఇదే అమరావతిలో శాంతి భద్రత లేకపోతే ఏ ఒక్కరు వస్తారు మీ దగ్గరికి? ఏ ఒక్కరు వస్తారు? ఒక మహిళను చూడకుండా చుట్టు పట్టుకొని ఎంపీపీని ఇష్టం వచ్చినట్టు అక్కడ ఉన్న లేడీస్తో కొట్టించడం. వాళ్ళ మదర్ కూడా ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉండి ఇప్పుడు అదే జేసీబీతో ఈ స్థానిక ఎమ్మెల్యే మేసాలు తిప్పుతూ తొడలు తిప్పుతూ అక్కడ ఉన్న పోలీస్ అధికారిని తోసేస్తూ, సీఏ అని చెప్పకుండా ఏసీపీలను కాకుండా వాళ్ళందరినీ కూడా పక్కకు తోసేసి ఆ బిల్డింగ్ దుర్మార్గంగా కూల్చేస్తున్నారు. దుర్మార్గంగా అక్కడున్న వైసీపీ కార్యకర్తల నాయకులనేమో అక్కడ రాకుండా అడ్డుకోవడం పోలీసు వాళ్ళు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళేమో బరితెగించి పేదల ఆస్తుల మీదకి వెళ్ళిపోయి దుర్మార్గాలు చేయడం ఏంటిది? ఎక్కడ పోతున్నాం అసలు? ఇది ఎప్పుడు అసలు ఎక్కడికి పోతుంది? లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది? లాండ్ ఆర్డర్ ఎక్కడికి పోతుంది అని రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్నప్పుడు అడగలేదే? మరి ఏం ఇప్పుడు నిద్రలేసావా? ఏంది చిన్న సితకా నేతలు తప్పు చేసిన ఊరుకోవాలా? ఓహో, మాజీ మంత్రులకి మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు సాకిరేవు పెట్టి తర్వాత జడ్పీటీసీలు ఎంపీటీసీలు పని పట్టాలంటా ఉన్నావా? ఇదిగో వెల్లుల్లి, ఆరోహణలో వచ్చినా అవరోహణలో వచ్చినా తాట తీసేది ఖాయం. నీ వంతు 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ నీకు చొక్కలు చూపించడం
గెలవడం ఖాయం. అక్కడ రెడ్ బుక్ లో నీ పేరు సువర్ణాక్షరాలతో రాయబడి ఉందట. అంచేత నీకు టైం దగ్గర పడగానే కబురు వస్తుందిలే గాని ఇదిగా అప్పుడే కంగారు పడిపోకో. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి ఎలా చేయాలి, ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఆలోచించాల్సిన పరిస్థితి పోయి ఏంటి కర్మ ఇది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? లాండ్ ఆర్డర్ అంతా ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆయన గెలిచిన మరుసటి రోజు స్పీచ్ చూశాను, చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడాడని చెప్పి అనుకున్నా నేను. కక్షలు కారణ్యాలు ఉండవని చెప్పని. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఈరోజు. మరి వారు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు కూడా దాడులకి పురుగొలుపుతారని చెప్పి అర్థమవుతుంది. నిన్నటికి నిన్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 44వ డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి గారి భర్త దుర్గారావుని అక్కడ గవర్నమెంట్ శిలాఫలకాలు పాల్గొడుతుంటే ఎందుకు పాల్గొడతారని అడిగినందుకు సుత్తిపెట్టి కొట్టి ఈ విధంగా దాడులు చేశారు. జనసేన పార్టీ నాయకులు చేసేదంతా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం. ఇప్పటి వరకు కూడా వాళ్ళని పట్టుకున్న పరిస్థితి లేదు. ఇదిగో ప్రభుత్వం నడపడం అంటే గుళ్ళో కొబ్బరి చెప్పులు ఏరుకున్నంత తేలిక అనుకోకు. ప్రతిదానికి ఓ లెక్క ఉంటది, దానికో బొక్క ఉంటది, అర్థం పరమార్థం అంటూ ఉంటాయనుకో. జన సైనికుల మీద కూడా కంప్లైంట్ ఇచ్చే రేంజ్ అనేది ఎల్లంపల్లి. నిన్ను నీ బాస్ ని రాయి పెట్టి కొట్టారని డ్రామాలు ఆడారు కదా. అంటే ఏంటి, జనం ఆ సంఘటనతోనే మీ మీద ఉన్న వ్యతిరేకత ఇది అని చెప్పే ప్రయత్నం చేశారంటావా? పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి నీకు లేదు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం. మీరు ఆయన గురించి ఎన్ని ప్రగల్భాలు పలికారో ఇవన్నీ మర్చిపోయావా? అన్నింటికి జవాబు వచ్చేస్తుంది, కంగారు పడుకో. విజయవాడ నగరంలో గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ లేని విధంగా శాంతి భద్రతలు అనేది లేని విధంగా కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ విధంగా చేయడం చాలా దారుణం, చాలా దారుణం. ఇప్పటికి మేము గవర్నర్ గారికి 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, రాష్ట్రపతి గారికి ఇచ్చాం, పార్లమెంట్లో మా యొక్క వాదన వినిపిస్తున్నాం. అయినా కానీ భయం లేకుండా బరి తెగించి ఈరోజు రోడ్డు మీద ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు పోలీస్ కమిషనర్ గారిని కలిసి విజయవాడ నగరంలో జరుగుతున్న ఇష్యూస్ కావచ్చు, ముఖ్యంగా కొండూరులో అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా రికార్డుతో సహా ఇవ్వడం జరిగింది. వారు న్యాయం చేస్తారని మాట ఇచ్చారు మాకు. తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే బాధ్యత నేను చూసుకుంటాం. తప్పకుండా నేను మీకు న్యాయం చేసే విధంగా మీరు ఉండండి, కొంచెం వేచి చూడండి అని చెప్పని చెప్పడం జరిగింది. లేకపోతే కనుక మీ అందరూ కూడా తిరువురు వెళ్దామని చెప్పని అందరూ ప్లాన్ చేసుకున్నాం. శాంతి భద్రతల గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వుతా ఉంది. నిజంగానే తిరువురు వెళ్లాల్సిందయ్యా ఎల్లంపల్లి. మళ్ళీ తిరిగి వచ్చేవారు కాదు. మా ఇంటెదురు తాయారంలా తొత్తుకోవుర్లు చెప్పమాక. అది అంతే, ఉదయాన్నే లేతే వాళ్ళ ఆయన కంటే పక్కింటి ఆయన ఎక్కువగా పొగుడుతూ ఉంటది. అంచేత సిస్టంలో బాగానే ఒక్కొక్కటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు అధికారం ఉంది కదా అని వెర్రవిగా ఉంటావు. ఆ బాధితులు కూడా వెల్లుల్లిపై గడు ఓడిపోకపోతాడా, మేమేంటో చూపిస్తా అని లోపల శాపనార్థాలు ఇట్టే ఉంటారు కదా. మరి వారి శాపాలే ఇప్పుడు ఇట్ట మారి మీకు తగులుతూ ఉన్నాయి. ఇది కలియుగం. కలికి సినిమా చూడలేదా? ఇక్కడ ఎప్పుడు లేకలా అప్పుడే సెటిల్మెంట్ ఉంటుంది. అంచేత మూసుకుని ఇదిగో వచ్చేదాన్ని వెళ్ళు. ఇంకా ఉంటే జనం నేను సీ కొడుతూ విసిరే రాళ్ల దెబ్బలకి ఎన్నికల సమయంలో మీరు ఆడిన నాటకం నిజం కాగలదు. అంచేత ఇక బయలుదేరు. అదిగో గుడి గంటలు మోగుతున్నాయి, కొబ్బరి చెప్పులు ఏరుకునేందుకు ఏళాయిరా ఎల్లులి. ఇక ఎల్లు, అవి కూడా మిగలవు. పో.